నమస్తే. రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో పాటు వన్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాళ్ళ కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్ లో మాట్లాడి మీ యొక్క జాతకపరమైన సర్వ సమస్యలకి రుద్రాక్ష దానం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా లేట్ చేయకుండా నా పక్కనే స్క్రీన్ మీద కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసేయండి. నమస్కారం పాండురంగారావు గారు. నమస్కారం. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి కథతో స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు ఏ కథ తెలియజేయబోతున్నారు మాకు, మా ప్రేక్షకులకి? ఓ చిన్న కథ ఎప్పటిలాగే చెప్పుకొని ఓకే. సో పెద్దవాళ్ళ గొప్పతనం చెప్పే ఒక చిన్న కథ చెప్తాను. ఓకే. రాజుగారు షష్ఠి పూర్తి అయిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి అడవిలో వదిలేయండి. దండగా తిండి దండగా, వీళ్ళు ఎందుకు ఉపయోగపడరు, అయిపోద్ది వాళ్ళ మెదడులో గుజ్జు అయిపోతుంది, ఒంట్లో సత్తు అయిపోతుంది, ఈ దేశానికి కుటుంబానికి వాళ్ళ అవసరాలు ఏమి ఉండవు, పనులకు అడ్డం తప్ప. యంగ్ జనరేషన్ని ఎంకరేజ్ చేయండి, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయండి, వృద్ధులందరినీ తీసుకెళ్ళి అడవిలో ఒక ప్లేస్లో వదిలేయండి అని ఒకసారి రాజుగారి శాసనానికి తిరిగే ఉంటుంది. రాజుగారు అన్న తర్వాత కాదంటే తలలు తీస్తాడు. సరే, అందరూ ఇష్టం లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులని 60 దాటిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి దూర ప్రాంతాల్లో అడవిలో విడిచిపెట్టి వస్తున్నారు. సరే, ఒక కొడుకు తన తండ్రిని అలాగే తీసుకొని భుజాల మీద వేసుకొని తండ్రిని అడవిలో ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళి విడిచిపెట్టి వద్దామని చెప్పి వెళ్తాడు. దారి పొడుగునా తండ్రి ఏయో మొక్కలు చించి, అడవిలోంచి మొక్కలు చించి దారిలో వేస్తుంటాడు. ఎందుకు నాన్న ఇవన్నీ వేస్తున్నావు? వెళ్ళిన తర్వాత అడుగుతాడు. అక్కడ చేరిన తర్వాత ఎందుకు నాన్న ఇవన్నీ వేస్తున్నావు? నేను వెళ్ళిన తర్వాత దారి తెలుసుకొని వెళ్ళిపోదామా ఊళ్ళోకి అంటే, కాదురా నాదే ఉంది, అన్నీ అయిపోయాయి. ఏముంది నాది? ఎక్కడున్నా ఒకటే, ఉంటే ఉంటాను అడవిలో, లేకపోతే జంతువులు తింటే తింటాయి. నా గురించి కాదు, నీకు బోల్డంత భవిష్యత్తు ఉంది, నీకు సలహాలు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, నీ పక్కన ధైర్యంగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. పెద్దవాడిని అనేవాడిని నన్నేమో ఇక్కడ రాజాజ్ఞ ప్రకారం ఇక్కడ తీసుకొచ్చేస్తున్నావు. ఎలాగా నీ భవిష్యత్తును ఆలోచిస్తున్నాను? నువ్వన్నా దారి తప్పకుండా ఇంటికి వెళతావు, నేను దారిలో వేసి అన్ని తీసుకొని వెళ్ళిపో, దారి చూసుకొని ఇంటికి వెళ్ళిపో, క్షేమంగా వెళ్ళిపోతావు, ఇబ్బంది లేకుండా. అందులో చీకటి ఒకటి పడుతోంది, నువ్వు వచ్చిన దారి మళ్ళీ నీకు కష్టం అవ్వచ్చు అని అంటే, ఒక్కసారి తట్టుకోలేక గట్టిగా తండ్రిని కౌగిలించుకొని బాధపడి, నాన్న ఏది ఏమైనా రాజు నా తల తీసినా, నువ్వైతే ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నాతో పాటు తీసుకెళ్ళిపోతాను, చీకటి పడింది ఎవరికి కనపడం, నువ్వు అటక మీద ఉండు, నీకు అన్నీ నేను అటక మీదకి, అవసరమైనప్పుడు కిందకి దిగు అని చెప్పి తండ్రిని అటక మీద పెడతాడు. అటక మీద పెడితే సరే, ఇలా జరుగుతుంటే అందరూ ఇక ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. రాజుగారు అడుగుతాడు, ఇంకా మన దేశానికి అంతా యువరక్తమే కదా, యువరక్తమే కదా అంటే, ఏమి యువరక్తం మహారాజా, అందరూ ఎవడికి తోచిన పని ఆడు ఒక దశ లేకుండా చేస్తున్నారు, పెద్దవాళ్ళు ఉంటే ఆ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు ఎవడికి ఇష్టం వచ్చినట్టు ఆడు, అది నిజం కరెక్టో కాదో కూడా తెలియట్లా, నైపుణ్యం కనిపించట్లా, ఎక్కడా కూడా ఏమిటది ఇది తెలియట్లేదు, సో విలువలు ఎక్కడా లేవు, విలువలు చెప్పేవాళ్ళు లేరు అంటే, అంత దారుణంగా ఏముండదు అంటే, ఒక ప్రశ్న పెడతాను మహారాజా, చూడండి దానికి ఎవరన్నా సమాధానం చెప్తారేమో, యూత్ ఏమైపోయిందో ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుందంటే ఏమిటంటాడు. మీరు రాజ్యంలో అందరికీ ఒక ప్రకటన చేయించండి మహారాజా, తెలివితేటలు ఎవరికన్నా ఉన్నాయేమో యూత్లో అంటే, ఏం తెలివితేటలు ఒకసారి పంపించండి. ఏముంటుంది అంటాడు, తాడు మెలివేసి ఉంటుంది కదా, అల్లిన తాడు బూడిదని తీసుకొని తాడు అల్లి, బూడిదతో తాడు అల్లితే ఎలా ఉంటుందో అలా తెప్పించండి అని అడుగుతాడు. బూడిదతో తాడు ఎలాగుంటుంది, బూడిదతో తాడు అల్లడం ఏమిటి, అది అల్లితే ఎలా ఉంటుంది ఏమిటి, ఇదేం ప్రశ్న అన్నాడు. మహారాజా మీరు వెయ్యండి, ఆ ప్రశ్న వెయ్యండి తెలుస్తుంది అంటే, సరే బూడిదతో అల్లిన తాడు ఆకారంలో ఒక తాడు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకి 1,00,000 వరహాలు ఇస్తానని రాజు ప్రకటిస్తాడు. ఎవ్వరితో సాధ్యం కాదు, బూడిదతో తాడు అల్లడం ఏమిటి, అది అల్లినట్టుగా అందులో ఉండడం ఏమిటి, ఎవరికీ సాధ్యం కాదు. దీని మాత్రం ఎవరైతే తండ్రి తీసుకొచ్చాడో తండ్రిని అడుగుతాడు, నాన్న రాజుగారి ప్రకటన ఇదేంటి అంటే, ఏం లేదు నాన్న, ఒక అల్లిన తాడుని తీసుకొని దానికి మంట పెట్టు, అది కాలిపోయిన తర్వాత ఒక ప్లేట్లో, ఇతర ప్లేట్లో పెట్టు, అది కాలిపోయిన తర్వాత బూడిదిగా మారుతుంది, బూడిదైనా కూడా తాడు ఆకారం అలాగే ఉంటుంది, అల్లిక కనిపిస్తూ ఉంటుంది, దాన్ని నువ్వు డిస్టర్బ్ చేయకు, అలా అంటించొదిలే, మొత్తం తాడంతా కాలిపోయిన తర్వాత బూడిదిగా మిగిలిపోద్ది, అది అల్లిన తాడులాగే కనిపిస్తుంది, అది తీసుకెళ్ళి రాజుగారికి చూపించు. రాజుగారికి తీసుకెళ్ళి చూపిస్తాడు. రాజుగారికి తీసుకెళ్ళి చూపిస్తే, సహబాస్ మహామంత్రి ఏంటో చెప్పావు, ఇన్ని కబుర్లు చెప్పావు,
చూడు మన దేశంలో యువత ఎన్ని తెలివితేటలో తాడుగా బూడిదలను వడిగిన బూడిస్తాడు అంటే. Need a UGC video for your business? Find me and many other skilled creators on Fiverr. Or you could grab a top camera, add good lighting to make everything pop. Learn the latest trends, stay updated, videos change fast. Plan your content, be consistent and creative. Know your platforms, adapt your content. Each one's different. Edit like a pro. Cut, trim, and polish. Make it shine, but not too shine. It's still user-generated content. Or just find your next creator on Fiverr. ఈ నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ తెలివితేటలు పిల్లలకు వస్తాయి, ఉపయోగపడతాయి అనగానే రాజు తప్పు తెలుసుకొని మీ పెద్దవాళ్ళందరినీ అది ఎక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ ఇళ్లలో పెట్టుకోండి అని చెప్పాడు. కాబట్టి పెద్దవాళ్ళు లేని సమాజం, అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి సొసైటీ తప్ప నాలెడ్జ్ అందులో ఉండదు, లౌక్యత ఉండదు. అది ఏ కుటుంబానికైనా ఇదే వర్తిస్తుంది. చాలా చక్కటి కథ తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ లోకి వెళ్ళిపోదాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది సత్యసాయి జిల్లా ధర్మవరం అండి. నా పేరు దేవి. దేవి గారు, పాండురంగారావు గారితో అమ్మా, మాట్లాడండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? పాప గురించి కనుక్కోవాలండి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 24 24 6వ నెల 6వ నెల 2007. ఎంతమంది పిల్లలమ్మా? 3 పిల్లలు గురువు గారు. ఆదివారం పుట్టినట్టు తెలుసా అమ్మా? తెలుసు గురువు గారు. ఈ అమ్మాయి ఎన్నో అమ్మాయి? 3 అబ్బాయిలు, 2 పెద్ద అబ్బాయిలు, అమ్మాయి చిన్నమ్మాయి. అమ్మాయి ఇప్పుడు నువ్వు ఇచ్చింది అంతే కదమ్మా? అమ్మాయి చతుర్థి కృష్ణపక్షము, బహుళ చవితి అంటే సంకటహర చతుర్థి. ఇది కుంభరాశి, నక్షత్రం శతభిష. ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపము కూడా ఈ అమ్మాయికి ఇవ్వవచ్చు. ఈ రెండిట్లో ఏది కుదిరితే అది. ఎలాంటి నియమాలు లేవు. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. వేసిన తర్వాత అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి, వాళ్ళ మీద ఈ రుద్రాక్ష ప్రభావం ఎలా ఉంటుంది. ఇది ఒక రక్షణ కవచమే పిల్లలకి, ఎవరికైనా సరే. వాళ్ళు చేస్తున్న పనిలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి, నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ మీదకి రాకుండా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల అండి నా పేరు. నిర్మల గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. ఏమిటమ్మా? మా కొడుకు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా స్వామి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? 10వ తారీఖు. ఏం తారీఖు అమ్మా? 10వ తారీఖు 10వ తారీఖు 7వ నెల 7వ నెల 2003. కొడుకుది. కొడుకుది. బిడ్డలు కూడా ఉన్నారమ్మా? ఒక బిడ్డ. ఒక బిడ్డ. బేస్తవారం పుట్టినట్టు తెలుసా? తెలుసా స్వామి. 10:55 నిమిషాలకు. అవునమ్మా, ఇది త్రయోదశి, ద్వాదశి చూపిస్తుంది కానీ క్యాలెండర్లో. ఇది గురువారం నాడు త్రయోదశి శుక్లపక్షము, పున్నమికి 2 రోజుల ముందు. ఇది ధనుర్రాశి మూలా నక్షత్రము, సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రము. తినకి అమ్మ, మీ అబ్బాయికి, మీ కొడుకు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ఒక 9 ముఖాలు కానీ 8 ముఖాలు కానీ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలు. ఈ 9 ముఖాలు నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. అలాగే అష్టముఖి గణపతి స్వరూపము. కొడుకు ఏం చేస్తున్నాడమ్మా? బీటెక్ అయిపోయింది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటే. అలాగే త్రయోదశి కూడా వేయొచ్చు ఈ అబ్బాయికి, 13 ముఖాలు. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి. అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. ఏ ప్రలోభానికి లోను కాకుండా
వాళ్ళ అంటే వేషంతోనో భాషతోనో ఇదవ్వకుండా చక్కగా ఒక్కటైనా మంచిది వేస్తే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం అమ్మ. ఆల్ ది బెస్ట్. ఇవి ఎప్పుడైనా వేయచ్చు స్వామి? ఎప్పుడు వేయచ్చమ్మా, ఎలాంటి నియమాలు లేవు. పాండురంగారావు గారు, మీరు స్టార్టింగ్లో ఒక స్టోరీ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే పెద్దవాళ్ళకి ఆ గుర్తింపు ఉందంటారా? గుర్తింపు లేకపోతే పక్కన వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళని గుర్తించుకోకపోతే. వాళ్ళకి అంటే ఈ ఏజ్ దాటే ఒకళ్ళు ఎవరైనా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ఏజ్ దాటే ఆ ఏజ్కి వెళ్తారు కదా. రేపు పొద్దున్న మీరు పెద్దవాళ్ళు అవ్వాలంటే ఇవన్నీ దాటి వెళ్ళాలి. అవును. కాబట్టి వాళ్ళకి ఏమి తెలియదు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం. ఓ బ్యాంకుకి ఓ పెద్ద ఆమె వెళ్ళింది, బాగా డబ్బు ఉన్నామె వెళ్ళింది బ్యాంక్కి. వెళ్ళి చెక్ రాసి 500 రూపాయలు విత్డ్రా చేయమని అడిగింది. ఓకే. బ్యాంకులో క్యాషియర్ చిరాగ్గా, ఇంతమంది ఉంటే నువ్వు వచ్చి 500 అడుగుతావు, వెళ్ళి ఏటీఎం కార్డు ఉంటుంది కదా, 500 అంటే ఏటీఎంఏ, పెద్దది ఏదన్నా ఉంటేనే మేము క్యాష్ చెక్ రూపంలో ఇస్తాము, ప్రతిదానికి రావడం ఏమీ తెలియదు, వీళ్ళకి ఇంట్లో కూడా ఎవరు చెప్పరు, నువ్వు వెళ్ళమ్మా అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకో అంటే. కాదమ్మా నేను అక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడ బ్యాంకులో ఉన్నాను, నా అకౌంట్లోంచి తీసి ఇవ్వడానికి నీకు ఏంటి ప్రాబ్లం అని అడిగింది. నోను 500 అయితే ఇవ్వము, అది కొత్త రూలు, ఏటీఎం కార్డు అని చిరాగ్గా చెప్పుద్ది. ఏటీఎం ఉంటాయి అక్కడ, ఎంతమందికి రోజు అరిసి చెప్తాం, ఏటీఎంకి వెళ్ళి తీసుకోమంటాం. సరే అమ్మా నేను నా అకౌంట్ విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను, మీ బ్యాంకులో నా ఖాతాని విత్డ్రా చేసుకుందాం అనుకుంటున్నాను, నా ఖాతాలో ఉన్న డబ్బును ఇచ్చేస్తావా అని అడుగుతుంది. మీరు విత్డ్రా ఇచ్చేస్తాను, మీరు క్యాన్సిల్ చేసుకుంటే ఇవ్వాలి కదా. అవును. అయితే కార్డు ఇచ్చి నా అకౌంట్ ఇది క్యాన్సిల్ చేయి అంటే చూస్తుంది. అది తీసుకొని కార్డు తీస్తుంది. చూస్తే పెద్ద ఆమె అకౌంట్లో 5 కోట్ల రూపాయలు ఉంటాయి. ఉలిక్కి పడద్దామె 5 కోట్ల రూపాయలు. 5 కోట్ల రూపాయలు విత్డ్రా చేసి నాకు ఇచ్చేయమంటుంది. బ్యాంకులో అంత డబ్బులు లేవమ్మా అంటే, ఎంత డబ్బులు ఉన్నాయి చెప్పమంటుంది. ఎంత డబ్బులు ఉన్నాయి మీ బ్యాంకు మొత్తం లెక్కేసి ఎంత డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ తీసుంటారు కదా, ఎంత ఉంది నాకు ఇవ్వడానికి అని అడిగితే 50 lakhs ఇస్తాం. 50 lakhs ఉన్నాయా, అయితే అందరికి అప్ చేసి నాకు ముందు ఆ 50 lakhs సంగతి చూడమంది. నాకు ఇప్పుడు 50 lakhs విత్డ్రా చేసి నేను అకౌంట్ తర్వాత క్లోజ్ చేసుకుంటాను, ముందు 50 lakhs ఇవ్వు. సరే 50 lakhs విత్డ్రా చేసి మొత్తం వేరే వాళ్ళ సహకారం తీసుకొని అన్నీ తీసుకొని అక్కడ పెడతారు, నోటు కట్టలన్నీ అన్నీ అక్కడ పెట్టిన తర్వాత అందులోంచి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మొత్తం కట్టలన్నీ తీసుకెళ్ళి అక్కడ వేరే చోట కూర్చుంటారు కదా, అక్కడ తీసుకుపోతుంది. అక్కడ తీసుకుపోయి ఒక కట్టలోంచి 500 రూపాయలు తీసుకుంటుంది. ఆ కట్ట సపరేట్ చేస్తుంది. మొత్తం అన్ని కట్టలు మళ్ళీ తీసుకొచ్చి క్యాషియర్ దగ్గర పెడుతుంది. ఈ విడిగా ఉన్న 500 తీసుకట్ట కూడా అక్కడ పెట్టి ప్రయారిటీ బ్యాంకింగ్ కూడా పిలవమంటుంది. ఓచర్ రాసి రిసీట్ రాసి నా అకౌంట్లో ఈ డబ్బులు డిపాజిట్ చేసి, ఇగో ఈ 5 కోట్లలో 500 రూపాయలు నేను తీసుకున్నాను, నువ్వు 500 రూపాయలు తక్కువ 5 కోట్లు 4,99,99,900 అదే 500 రూపాయలు తక్కువగా అది రాసేయమంట చీటీ. ఏం చేస్తారు? మేము తీసుకోమనడానికి లేదు, అలా పెట్టుకోవడానికి లేదు, చచ్చినట్టు లెక్క పెట్టుకోవాలి, ఎందుకంటే పక్కకు తీసుకెళ్ళింది కదా. పక్కకు తీసుకెళ్ళి చచ్చినట్టు మొత్తం ఇవన్నీ లెక్క పెట్టాల్సిందే. మొత్తం లెక్క పెట్టుకోవాలి, అది డిపాజిట్ చేసుకోవాలి, రాసుకోవాలి, ఇవ్వాలి. సో ఆమె ఏం చెప్పిందంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి, చిరాకు పడ్డం కాదు, ఏదన్నా రూల్ ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, అర్థమయ్యేటట్టు చెప్పండి, అవకాశం ఉంటే సాయం చేయండి. అక్కడ దాకా ఏం వెళ్తారులే అండమ్మా ఇక్కడే ఇస్తామని చెప్పి సాయం చేయండి. అంతేగాని మీ చేతిలో మీరు ఫ్యాన్ కింద కూర్చున్నారు, ఎదరోళ్ళు నిల్చొని ఉన్నారు, తేలిగ్గా మాట్లాడితే మాత్రం ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి అని. ఇవ్వకపోతే వాళ్ళ సీనియారిటీ చూపించే ప్రమాదం ఉంది. జాగ్రత్త, వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయండి. కాల్ చేసేద్దాము. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కృష్ణకుమార్ మేడం. నేను కృష్ణకుమార్ గారు పాండురంగారావు గారితో మాట్లాడండి. కృష్ణకుమార్ గారు నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ. గురువు గారు మా అమ్మాయి గురించి గురువు గారు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారండి? 12/9/2016. 12/9/2016 అమ్మాయిదా అండి? అవునండి. ఏం చదువుతుంది అమ్మాయి? ఆ అమ్మాయి ఇప్పుడు 4th క్లాస్ గురువు గారు. 4th క్లాస్. వాళ్ళకి జాతక పరిశీలన ఏం అవసరం లేదు. ఒక 8 ముఖాలు రుద్రాక్ష, ఇది వాళ్ళకి చదువులు ఆరోగ్యం కోసమే కదా పిల్లలకి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. అష్టముఖి రుద్రాక్ష, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. సో
మీకు ఈ ఒక్క రుద్రాక్ష వీలైతే అష్టముఖి వేసి చూడండి. ఎప్పుడూ వేయొచ్చు, అది వచ్చిన తర్వాత రక్షణ కవచమే. వాళ్ళ విద్య పట్ల శ్రద్ధ, చదివింది వంట పట్టడం, వంట పట్టింది ప్రదర్శించడం, ప్రదర్శిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతే. రైట్, ఎలాంటి నియమాలు ఎప్పుడు వేయొచ్చు. శుభం. కాల్ చేసేద్దాం. హలో హలో మేడం, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. సారీ, హైదరాబాద్. నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, పాండురంగారావు గారితో మాట్లాడండి. హలో, హలో, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి, ఏం పేరు మీది? కిషోర్ సార్. నాకు కిషోర్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 0605 0605 1989. 89, రైట్? శనివారం పుట్టినట్టు తెలుసా కిషోర్ గారు? అవును సార్. ఏం చేస్తున్నారు? సార్ నేను ఏదో జాబ్ చేస్తాను సార్. ఇది పాడ్యమి, అమావాస్య తర్వాత రోజు అండి మీరు పుట్టింది. ఓకే సార్. ఇది వృషభ రాశి. ఏమంటారు, ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నాను సార్. దాంట్లో ఉండట్లేదు సార్. జాబ్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? ఏమిటి ప్రాబ్లం అని చెప్పండి, మీకు వస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటో. ఇదే సార్, ఆఫీస్ టైం చేస్తాను, శాలరీ డేట్ సరిగ్గా అవ్వట్లేదు సార్. శాలరీ టైంకి వర్క్. ఇది ఇబ్బంది. పని చేసి శాలరీ రాకపోతే కష్టం. ఈ స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, అవును. వాళ్ళేమో 6 నెలలు 3 అంటే అందరిని కాదు కానీ చాలా మంది చేసే పని అదే. 6 నెలలు, సంవత్సరం, కొంతమంది సంవత్సరాల తరబడి చేయించుకుంటారు. వీళ్ళు పాపం ఏదో అంటే ఈ పని నేర్పుతూ ఉంటారు స్టార్టప్ కంపెనీస్ అన్ని. అవును. పని నేర్పేది చచ్చేది ఏముండదు. ఏ పెద్ద కంపెనీకి వెళ్ళినా టీమ్ లీడర్ ఉంటాడు, వాళ్ళకి ఏం కావాలో వర్క్ నేర్పిస్తాడు. వర్క్ రాకపోతే టీమ్ లీడర్ పక్కన కూర్చొని వచ్చి చెప్పి వెళతాడు. పాపం వీళ్ళేమో వర్క్ వస్తే మంచిది కదా, వేరే ఆపర్చునిటీస్ వస్తాయని స్టార్టప్ కంపెనీస్కి వెళ్తారు. వీళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తం వాళ్ళు పిండేసుకుంటారు. వీళ్ళకి జీతాలు ఇవ్వరు. తల్లిదండ్రులేమో ప్రారంభం కదా పర్వాలేదని అనుకుంటారు. వీళ్ళ నాలెడ్జ్ని, వీళ్ళ శక్తిని అంతా వీళ్ళు ఉపయోగించేసుకుంటారు. ఈ జీతం రాకుండా పని ఎంతకాలం చేస్తారు? ఎవరికైనా కష్టమే. సో అది ఇబ్బంది అనండి. చూడండి, అలా కాకుండా జీతం కరెక్ట్గా ఇచ్చే సంస్థల్లో జాయిన్ అవ్వండి. తక్కువ ఇచ్చినా పర్వాలేదు, నెల అయ్యేటప్పటికి జీతం వస్తుందన్న నమ్మకంతో జాయిన్ అయితే వేరు. మీరు వేసుకోవడానికి ఒక రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. చిన్న కాంబినేషన్, 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. ఈ 3 లక్ష్మీ స్వరూపము, గణపతి స్వరూపము, రుద్ర స్వరూపము. ఈ 3 వేసి చూడండి. 3 కుదరకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి. వచ్చిన తర్వాత చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఆల్ ది బెస్ట్. ఆహార నియమాలు ఏమీ లేవు. ఇక పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు? ఒకసారి పర్యటనల గురించి మన నాకు ఈ మధ్య బిజీతో నేను నా పర్యటన గురించి నాకు ఇంకా అవగాహన లేదు, కానీ ఈ వారం అదని చెప్పడానికి చూడండి, మా వాళ్ళని అడగండి. అది విశాఖపట్నం ఉండదు, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ఏదో సంథింగ్ ఉంటుంది, ఉండవచ్చు గురువారం నాడు. అది మీరు వాళ్ళని అడగండి. ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడో ఉండొచ్చు, విజయవాడ కానీ, తిరుపతి కానీ, రాజమండ్రి కానీ. సో నాకైతే అవగాహన లేదు, సారీ, నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు. ఇప్పుడు నాకు అంటే తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. సో ఇది చూడండి. సో అలాగే నన్ను హైదరాబాద్లో కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ప్రతిరోజు నేను ఉంటాను, శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు, ఒక్క గురువారం తప్ప. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను, సౌత్ ఇండియా. ఈ సౌత్ ఇండియాలో మీరు ఈ సంస్థకి దగ్గరగా ఎక్కడైనా ఉంటే, అంటే మీరు సపోజ్ బెంగళూరులో ఉన్నారనుకుందాం. బెంగళూరులో ఈ సంస్థ ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. బెంగళూరు మీరు వెళితే అక్కడ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి, అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా, ఇంకెవరు ఉండరు ఆ రూమ్లో. మీ రూమ్లో ఎవరు ఉండరు, నా రూమ్లోనే ఎవరు ఉండరు. ఎదురు బదురుగా కూర్చొని మనం మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడిన, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా కానీ మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు నన్ను గురువారం నాడు నన్ను కలవాలనుకున్నా, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. 2-3 ఇస్తే నాకు కష్టమవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, చూసేద్దాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కళ్యాణ్ మేడం. కళ్యాణ్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. కళ్యాణ్ గారు, ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురువు గారు. చెప్పండి. వివాహం గురించి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 15 15 10వ నెల 10వ నెల 94 94 1994. పేరు కళ్యాణ్. అవును. రైట్.
ఏం చేస్తున్నారు కళ్యాణ్ గారు? నేను రైస్ మిల్లో పనిచేస్తాను సార్. ఇది శనివారం పుట్టినట్టు తెలుసా? అవును. ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఇది దశమి శుక్లపక్షము, శుద్ధ దశమి. ఇది మకర రాశి, శ్రవణ నక్షత్రం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. సో వివాహం తొందరగా అవ్వాలని కళ్యాణాన్ని పేరు పెడతారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తాను అంటే పేర్లకి జీవితానికి సంబంధం ఉండదు. చాలామంది పేర్లు మంచి పేరు అనుకుంటారు. నాకు మంచి కలర్ ఏంటి, నాకు లక్కీ నెంబర్ ఏంటి, నాకు ఇవన్నీ ఏది మీరు ఇలాంటివి అతిగా ఏది చేయకండి. ఇవన్నీ మూఢనమ్మకాలే. నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. ఒక పేరు మంచిది అనుకుంటే ప్రపంచంలో అందరూ అదే పేరు పెట్టుకుంటారు. ఒక నెంబర్ మంచిది అనుకుంటే అందరూ అదే నెంబర్ పెట్టుకుంటారు. చాలామంది 9 టోటల్ కావాలని కోరుకుంటారు కదా నెంబర్లో. ఇప్పుడు మనం సర్వే చేసిన రిపోర్ట్ చూస్తే 2024 రిపోర్ట్ చూస్తే ఎక్కువ యాక్సిడెంట్లు అయిన బళ్ళన్నీ కూడా 9 టోటల్తో ఉన్నాయనంట. అంటే మన మైండ్లో ఒక తెలియని ఒక కంఫర్ట్ వచ్చేసి నిర్లక్ష్యత పెరుగుతుంది. సో అలా ఏమీ ఉండదు. కాబట్టి మీకు అంటే ఫ్యాన్సీ నెంబర్లు వేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్. చాదస్తంతో ఏది ఉండద్దు. నమ్మకం అవసరం, మూఢనమ్మకం ప్రమాదం. రైట్. మీకు వివాహానికి ఉపయోగపడడానికి ఒక మంచి కాంబినేషన్ చెప్తాను. 11 ముఖాలు 6 ముఖాలు ఏకముఖి. దోష నివారణకి, వివాహానికి ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. కుదిరితే 3 వేయండి, లేకపోతే ఏదన్నా 1 వేయండి. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగారావు గారు, పెద్దవాళ్ళ గురించి కనుక చూసుకున్నట్టయితే చాలా మంది హేళన చేస్తూ ఉంటారు, వాళ్ళని చీత్కరిస్తూ ఉంటారు, కొంచెం వాళ్ళ ముందు వెక్కిలు చేష్టలు అనేది చాగస్తం అని కూడా అనుకుంటారు. తినేస్తున్నారు వీళ్ళు. మూల కూర్చోమంటే కూర్చారు, అడగకపోయిన వచ్చి సలహాలు ఇస్తుంటారు. ఈ మధ్య చాదస్తం ఎక్కువైపోయింది అని చెప్పి చాలా చిరాకు పడుతుంటారు. అది చాదస్తము మీ పట్ల ఒక ప్రేమో. పెద్దవాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మీరు పెద్దవాళ్ళు అయితే తప్ప తెలియదు. అది ఆ సంపదని వెలకట్టలేం. వాళ్ళని చాదస్తమనో, వాళ్ళకి ఏమీ తెలియదనో, లేకపోతే పిచ్చి చేష్టనో, వృద్ధాప్యంలో చేష్టలని మీరు అనుకుంటే మీకంటే మూర్ఖులు ఎవరు ఉండరు. ఇలాగే ఇద్దరు పెద్దవాళ్ళు డాబా మీద కూర్చొని పైన బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు రాత్రిపూట. లంచ్ డిన్నర్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. సరే లైట్లు తీయలేదు, నువ్వు లైట్లు తీసిరమ్మని చెప్పి భార్య చెప్పుద్ది భర్తకి. బయట లైట్లు వెలుగుతున్నాయి, తీయలేదు అంటే తీద్దామని చెప్పి అటు చూస్తాడు. ఎవరో మనుషులు కనిపిస్తుంటారు, 5 దొంగలు వచ్చారని గ్రహిస్తాడు. 5 దొంగలు వచ్చారు మన ఇంటికి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, మా ఇంటికి 5 దొంగలు వచ్చారు, మీరు వాళ్ళు పారిపోకముందు అర్జెంటుగా రండి అని పోలీస్ స్టేషన్కి పెద్ద ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇప్పుడు మా దగ్గర అంత టీం లేదు రావడానికి, వస్తే మేము పంపిస్తాము అన్నారు. కాసేపు ఆగి మళ్ళీ ఫోన్ చేసి ఒక 15 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే మా దగ్గర ఆ టీం अपनी गाड़ी बेचने के लिए स्पिनी पे भरोसा कर सकते हैं. With Sell Right by Spinny, you get an instant offer online which is always close to the పంపిస్తాం అని చెప్పాం కదా అంటే, వద్దు మీరు పంపక్కర్లేదు, 5 దొంగలు వచ్చారు కదా, నేను 5 నా రివాల్వర్తో కాల్ చేశాను, 5 చచ్చిపోయారు, మీకు ఇన్ఫార్మ్ చేద్దామని ఫోన్ చేశాను. 5 చంపేశామనండి. 5 చంపేశాను. వాళ్ళు 5 పడి ఉన్నారు, మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ఫోన్ చేశాను అనగానే అంబులెన్స్లు, పోలీస్ వ్యాన్లు, జీపులు, బెటాలియన్ మొత్తం కుయ్యి అరుచుకుంటూ మొత్తం అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే ఏరంటే, ముందు ఆ దొంగలను పట్టుకోండి అని పట్టుకున్నారు. చంపేసావు, కాల్ చేసావు ఏరంటే, వాళ్ళే బతికే ఉన్నారు, నేను ఎక్కడ కాల్చాను, నాకేం అవసరం, ఆ పని మీది. మరి ఎందుకు చెప్పావు మాతో అబద్ధం అంటే, మీరు చెప్పింది ఏమన్నా నిజం ఏంటి, నేను ఫోన్లు 2 సార్లు చేశాను, ఎవడూ లేడు, ఒక్కడూ లేడు, వచ్చాక పంపిస్తామన్నారు, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. ఇప్పుడు అసలు ఒక్కడు కూడా లేడని 2 సార్లు చెప్పారు, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, సో మీరు అబద్ధం చెప్తే లేదు, నా అవసరానికి అబద్ధం చెప్తే వచ్చిందా. పెద్దవాళ్ళని ఎప్పుడు అండర్ ఎస్టిమేట్ అయ్యొద్దు, వాళ్ళ తెలివితేటలు చూపిస్తే మనం ఇబ్బంది పడాలి. ఓకే. పాండురంగారావు గారి వాళ్ళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకి రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మాకు మా ప్రేక్షకులకి ఎన్నో చక్కని విషయాలు తెలియజేస్తారు. మీకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. నమస్తే.